స్తోత్రించదం ప్రభు దీవెనలు పొందగా. స్తుతించదం స్తోత్రించదం ప్రభు దీవెనలు పొందగా. పూజలో పాల్గొనగా వేగమెరారండి, బలి పూజను సేయగా పరిగిడిరారండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పూజా బడిలో తలంపులు అరవ రాకేష్ మేరీలను దీవించి మంచి ఆరోగ్యము దయచేయాలని కోరుకుంటూ వారిద్దరి తలంపు నెరవేరాలని వారి బిడ్డలు అరవ రిషోన్ జాయ్, అరవ రెజీనా, అరవ మార్టినాను దీవించాలని, దైవభక్తి జ్ఞానవరాలతో వారు దీవించబడాలని, ఈ రోజున రిషోన్ జాయ్ జన్మదినోత్సవ సందర్భముగా ఆయనకు కావలసినటువంటి బలము, ఆధ్యాత్మిక బలము మరి తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దయచేయాలని కోరుకుంటూ ఈ పూజా బలి సమర్పించేవారు అరవ ధనరాజ్ రెజినా టీచర్. అట్లాగే రెవరెండ్ ఫాదర్ అరవ బ్రూనో రాజేష్, సిస్టర్ అరవ రోసలత, వారిరువురు చేయుచున్న పరిచర్లో దేవుడు దీవెనలు ఉండాలని, ఆరోగ్యము అట్లాగే వారికి కావలసిన భద్రత తలంపు నెరవేరాలని చెప్పేసి కోరుకుంటూ ఈ పూజా బలి సమర్పించే వారి తల్లిదండ్రులు అరవ ధనరాజ్ రెజీనా టీచర్. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి రెవరెండ్ ఫాదర్ నిరీక్షణ రాజును దీవించాలని, అట్లాగే దారం శ్రీహర్ష కోనాల ఈశితలను ఇంతకాలం కాచి కాపాడినందుకు దేవునికి వందన సమర్పణ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే రాణి టీచర్. మరణించినటువంటి మదిరి బాలస్వామి గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుకుంటూ, అట్లాగే వారి భార్య బిడ్డలు దేవుని కృపావరంతో నింపబడాలని కోరుకుంటూ ఈ పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువగు యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము తిరుసభతో పాటు అపోస్తులైనటువంటి పునీతులు పేతురు పౌలు గారి యొక్క మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. వారు తిరుసభకు మూల స్తంభాలుగా తమ యొక్క సేవ ద్వారా, అట్లాగే తమ జీవితము ద్వారా గొప్ప సాక్ష్యం ఇచ్చి ఇహలోకములో తమ సేవను అందించి ఆ తర్వాత తనువు చాలించారు. ప్రాణ అర్పణము ద్వారా వారు తమ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకోవటం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఉన్నటువంటి వీరు మనకు కూడా అటువంటి ఆధ్యాత్మిక శక్తిని, ఆధ్యాత్మిక బలమును దయచేయాలని కోరుకుంటూ ప్రార్థిద్దాం. అట్లాగే వారి యొక్క ప్రార్థనా సహాయం మనందరికీ తోడుగా ఉండాలని, ఈ పూజా బలి సమర్పణ ద్వారా దేవుడు వారి జీవితంలో చేసినటువంటి గొప్ప సంఘటనలను మన జీవితంలో కూడా చేయగలడు అనేటువంటిది వారి యొక్క జీవితము ద్వారా మనకు తెలుస్తూ ఉంది. దాని గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. దానికంటే ముందుగా దేవునికి విరుద్ధముగా చేసినటువంటి పాపములు తలంపులను ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన మన్నించమని కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరుల నీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళలా
సమాధానం భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా ఏలిన వారైన సర్వేశ్వరా పరలోకమున మహారాజా ఏలిన వారైన సర్వేశ్వరా పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమపిత మిమ్మును వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మిమ్మును వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా జనతైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనతైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరా కరే మహోన్నతులు మీరా కరే పరిశుద్ధులు మీరా కరే మహోన్నతులు మీరా కరే మహోన్నతులు మా యేసు ప్రభు పిత అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా పిత అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, అపోస్తలులను పునీతులైన పేతురు పౌలుల మహోత్సవము నాడు మమ్మను ప్రశస్తమైన పవిత్ర ఆనందముతో నింపితిరి. సత్యమతమునకు పునాదులు వేసిన వీరి బోధనలు శ్రీసభ అన్ని విషయంలోనూ పాటించునగాక. అందుకు కావలసిన శక్తిని నీ శ్రీసభకు దయచేయము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత పేతురు పౌలులు అపోస్తలులు మహోత్సవము. మొదటి పట్నము అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆ దినములలో హేరోదు రాజు క్రీస్తు సంఘములోని కొందరిని హింసింపసాగెను. యోహాను సహోదరుడగు యాకోబును అతడు కత్తితో చంపించెను. ఇది యూదులను సంతోషపరిచినని తెలుసుకొని అతడు పేతురును కూడా పట్టి బంధించెను. ఇది పులియని రొట్టెల పండుగ రోజులలో జరిగెను.
పేతురు బంధింపబడి చెరసాలలో పెట్టబడిను. జట్టుకు 4 చొప్పున 4 జట్ల సైనికులు అతనిని కాపలా కాయిచుండిరి. పాస్కా పండుగ గడిచిన తరువాత హేరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసుకొని రాదలచెను. అందువలన పేతురు చెరసాలలో ఉంచబడెను. కాని క్రీస్తు సంఘము పేతురు కొరకు పట్టుదలతో దేవుని ప్రార్థించిరి. హేరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసుకొని రాదలిచిన నాటి ముందటి రాత్రి పేతురు 2 కావలి వారి మధ్య నిద్రించుచుండెను. అతడు 2 గొలుసులతో బంధింపబడి ఉండెను. ఆ చెరసాల ముఖద్వారం వద్ద బంట్రౌతులు కాపలా కాయిచుండిరి. హఠాత్తుగా ప్రభుదూత అక్కడ ప్రత్యక్షము కాగా చెరసాల యందలి గదిలో ఒక వెలుగు ప్రకాశించెను. ఆ దేవదూత పేతురు ప్రక్కను తట్టి అతనిని మేల్కొలిపి త్వరగా లెమ్ము అని పలికెను. వెంటనే అతని చేతి సంకెళ్ళు ఊడి క్రింద పడెను. అప్పుడు ఆ దూత అతనితో, నీవు నీ నడుము దట్టిని గట్టిగా బిగించి నీ చెప్పులు తొడుగుకొనుము అని చెప్పగా పేతురు అట్లే చేసెను. మరలా ఆ దూత, నీ పై వస్త్రమును కప్పుకొని నాతో రమ్మని పలుకగా పేతురు దూత చెప్పినట్లు చేసి అతనిని అనుసరించి చెరసాల బయటకు వచ్చెను. దూత చేయుచున్న పని నిజమని తెలియక తాను ఒక దర్శనము చూచుచున్నట్లు భావించెను. వారు మొదటి కాపలాను పిమ్మట 2వ కాపలాను దాటి నగరంలోనికి పోవుటకు ఇనుప ద్వారం వద్దకు వచ్చిరి. వారు అచ్చటకు వచ్చినప్పుడు ఆ ద్వారము దాని అంతట అది తెరవబడగా వారు బయటకు పోయిరి. అట్లు వారు ఒక వీధిలో కొంతవరకు నడిచిపోగా ఆ దూత పేతురును విడిచి అదృశ్యమయ్యెను. అంతట పేతురు తెలివి తెచ్చుకొని, జరిగినది అంతయు వాస్తవము అని ఇప్పుడు నాకు రూఢిగా తెలియను. ప్రభువు తన దూతను పంపి హేరోదు బారి నుండి యూదా ప్రజలు నాకు తలపెట్టిన వారినన్నిటి నుండి నన్ను తప్పించెను అని తెలిసికొంటిని అని అనుకొనెను. ఇది ప్రభువాక్కు. ప్రత్యుత్తర గీతం కీర్తన 34. అందరూ, నా భయములెల్లా తొలగించెను, నా భయములెల్లా తొలగించెను. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. నేను నిరంతరము ఆయనను కీర్తింతును. ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందుదురుగాక. అందరూ, నా భయములెల్లా తొలగించెను, నా భయములెల్లా తొలగించెను. మీరును నాతో కూడి ప్రభు మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్యనామమును కీర్తింతము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను. నా భయములెల్లా తొలగించెను. అందరూ, నా భయములెల్లా తొలగించెను, నా భయములెల్లా తొలగించెను. ఆయన వైపు చూడుడు, మీ ముఖములు ప్రకాశింపనిండు. అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికినీ కలుగదు. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. అందరూ, నా భయములెల్లా తొలగించెను, నా భయములెల్లా తొలగించెను. ప్రభువుకు భయపడు వారి చుట్టూను ఆయన దూత శిబిరము పన్నును. సకల ఆపదల నుండి వారిని కాపాడును. పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ఆయనను శరణు వేడువాడు ధన్యుడు. అందరూ, నా భయములెల్లా తొలగించెను, నా భయములెల్లా తొలగించెను. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానమగు నీతి కిరీటము వేచి ఉన్నది. 2వ పట్టణము పునీత చిన్నప్ప గారు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 6-8 వచనములు, 17-18 వచనములు. సహోదరుడా, నేను బలిగా అర్పింపబడవలసిన కాలము ఆసన్నమైనది. నేను వెడలిపోవు సమయము వచ్చినది. నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగును ముగించెదను.
విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచియున్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనమునకై ప్రేమతో వేచియున్న వారికి అందరికీ అనుగ్రహించును. కాని సువార్త ప్రబోధము నా వలన సంపూర్తి అగుటకును అన్యజనులందరూ దానిని వినగలుగుటకును ప్రభువు నాకు తోడు నిలిచి శక్తి నొసగెను. కనుక సింహపు నోటి నుండి నేను రక్షింపబడితిని. ప్రభువు అన్ని కీడుల నుండి కాపాడి నన్ను తన పరలోక రాజ్యములోనికి సురక్షితముగా చేర్చుకొనును. ఆయనకు సర్వదా మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా వచనము. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంగమును నిర్మించెదను. సర్వశక్తులు దాన్ని జయింపజాలవు. హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము 16వ అధ్యాయము. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 13వ వచనము నుండి 19వ వచనం వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరిని భావించున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడకు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిది. మరి నేను ఎవరిని మీరు భావించున్నారు అని యేసు వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని సమాధానమిచ్చాను. యోనా పుత్రుడు వగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయము తెలియచేసినది పరలోకమందున నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘము నిర్మించెదను. నరక శక్తులు దీన్ని జయింపజాలవు. నేను మీకు పరలోక రాజ్యపు తాళపు చెవినిచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నువ్వు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇది ప్రభు సువిశేషము. ప్రియ సహోదరి సహోదరులారా, పిల్లల కోసమై మీరు చలనచిత్రాలను చూస్తూ ఉన్నప్పుడు మీకు హీరో హీరోయిన్లు తెలుస్తూ ఉంటుంది. కథానాయకుడు వీరందరికీ మీరు ఫ్యాన్స్గా ఉంటారు. వీళ్ళే కాదు, పెద్దవాళ్ళు కూడా ఫ్యాన్స్గా ఉంటూ ఉంటారు. తెర మీద వారు చేసేటువంటి ఆ క్రియలను బట్టి, వారి నటన బట్టి మనం వారికి ఫ్యాన్స్ అవుతూ ఉంటాం. అనగా వారు చెప్పిన మాటలు, చేసినటువంటి పనులు బట్టి తెర మీద దాన్ని బట్టి ఫ్యాన్స్ అవుతూ ఉంటారు. కానీ వారి జీవితము, అసలైన జీవితము, అట్లాగే వ్యక్తిగత జీవితం మనకి ఎవరికి తెలియదు. కేవలం వారు చేసేటువంటి పని, చెప్పేటువంటి మాటలు తెర మీద. అట్లాగే ఎవరైనా మహానుభావులు కూడా, ప్రధానమంత్రి, లేకపోతే అంతకుముందు ప్రధానమంత్రులు, లేకపోతే సేవకులు, ఆ తర్వాత ఇంకా దేశ నాయకులు, వీరి గురించి మనం వింటాం. కానీ వారి వ్యక్తిగత జీవితం మనకు తెలియదు. అసలు వారు జీవించిన కాలంలో ఎట్లా ఉంటారు, వ్యక్తిగతంగా ఎలా ఉంటారు, ఎటువంటి మనస్తత్వము,
వాళ్ళు వ్యక్తిగా ఉన్నప్పుడు ఎటువంటి ప్రవర్తన అవన్నీ మనకు తెలియదు. కేవలం వారు చెప్పింది లేకపోతే మనం వినింది మాత్రమే. అయితే వ్యక్తిగతంగా అనేటువంటిది మనకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరై అంటే మన కుటుంబ సభ్యులు. ప్రతిరోజు ఎవరైతే మనకు తారసపడుతూ ఉంటారో వాళ్ళు. కానీ వాళ్ళంటే మనకి ఇష్టం ఉండదు ఎక్కువగా. ఎందుకంటే వాళ్ళ గురించి బాగా తెలుసు. వారి గురించి మంచి తెలుసు, చెడు తెలుసు. వారి గురించి బలాలు తెలుసు, బలహీనతలు తెలుసు. రెండు తెలుసు కాబట్టి మనం గౌరవించం, లేకపోతే ప్రేమించాల్సిన విధంగా ప్రేమించం. ఆ విధంగా ఉంటూ ఉంటుంది. తర్వాత దూరంగా వెళ్ళిపోతే అది వేరే సంగతి. ఈనాడు సువిశేషంలో కూడా క్రీస్తు భగవంతుడు 2 రకాల ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. మొదటి ప్రశ్న, ప్రజలు మనుష్య కుమారుడు ఎవరిని భావించున్నారు అని చెప్పేసి అన్నారు. ఈ మనుష్య కుమారుడు క్రీస్తు భగవంతుడు ఆయనను చూచిన వాళ్ళు ఏమి చూస్తున్నారు? ఆయన దగ్గర ఆయన యొక్క మాటలు, ఆయనకు అద్భుత కార్యాలు, ఆయన ఉండేటువంటి విధానము, లేకపోతే అందరి ముందు ఉండేటువంటి ఆ విధానం బట్టి వాళ్ళు ఎవరిని భావించున్నారని చెప్పేసి వారు అడుగుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు నానా రకాల ప్రశ్నకు నానా రకాల సమాధానం చెప్పారు. యోహాను అని, ఏలియా అని, ఇర్మియా అని, ప్రవక్తలు ఒకడని చెప్పేసి అంటారు. ఇది మామూలుగా ప్రజలు ఆయన చేసేటువంటి పనులు, చెప్పేటువంటి మాటలు విన్నప్పుడు వారికి ఉండేటువంటి భావాలు. నేను ఉదాహరణ చెప్పినట్లుగా. ఇక రెండవ ప్రశ్న, ఇదిగో మరి నేను ఎవరిని మీరు భావించున్నారు? ఎవరిని ప్రశ్నిస్తున్నారు ఆయన? శిష్యులను. ఆయనతో పాటు ఉండేవాళ్ళు, ఆయనతో సదా ఉండేవాళ్ళు, 24 గంటలు, లేకపోతే ఇంకా ఆయనతో ఎక్కువగా వ్యక్తిగతంగా ఉండేవాళ్ళు. ఆయన మాట్లాడుతూ ఉన్నా, తింటూ ఉన్నా, లేకపోతే ఆయన నిద్రిస్తూ ఉన్నా, అటువంటి పనులు వారు వ్యక్తిగతంగా తెలుసుకున్నటువంటి వాళ్ళ గురించి వారిని యేసు ప్రభు అడుగుతాం, మరి నేను ఎవరిని మీరు భావించున్నారు? దానికి జవాబు లేదు. అందరూ జవాబు చెప్పలా, పలు రకాల జవాబులు చెప్పలా. సీమోను పేతురు ఆయన అన్నిటికీ ముందు ఉంటాడు. ఆయనకు అన్నిటికీ ముందు ఉండేసి అక్కడ దేవుని యొక్క ప్రేరణ చేత నీవు సజీవులకు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఆయన ఆ విధంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి వారికి వీళ్ళకి ఏంటి తేడా అంటే, లేకపోతే ఏంటి భేదం అంటే, ఇదిగో వారు చూచిన దాన్ని బట్టి, వారు విన్న దాన్ని బట్టి వారికి ఉన్నటువంటి భావాలు. ఈ శిష్యులకు వారు అనుభవించిన దాన్ని బట్టి, అనుభూతి పొందిన దాన్ని బట్టి భావాలుగా మనం ఎంచుకోవచ్చు. ఆ విధంగా ఎంచుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మనకి దేవునికి ఉన్నటువంటి భావము, దేవుని పట్ల ఉండేటువంటి భావము వ్యక్తిగతమైనదా లేకపోతే ఎవరో చెప్పినదా అనేటువంటిది కూడా ప్రశ్న వేసుకోవాలి. ఎవరో చెప్పినప్పుడు తప్పనిసరిగా వాడు ఈ రోజున మంచిగా చెప్తాడు, మరొక రోజు చెడుగా చెప్తాడు, మన భావాలు మారిపోతాయి. కానీ వ్యక్తిగతంగా నేను అనుభవిస్తున్నాను, నా దేవుడు ఇట్లా ఉంటాడు, నా దేవుడు ఈ విధంగా కాపాడుతా అని చెప్పేసి వ్యక్తిగతంగా ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా మనం అనుభవించినప్పుడు ఎవరు చెప్పినా చెప్పకపోయినా అదే భావాలు ఉంటాయి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి దీని గురించి కూడా మనం ప్రశ్న వేసుకోవచ్చు. నేను ప్రభుని గురించి ఏమని భావిస్తూ ఉన్నాను? చిన్నప్పటి నుంచి సత్యోపదేశ సంక్షేపములు విన్నటువంటిదా, లేకపోతే అమ్మగారు ఉపదేశులు స్వాములు చెప్పినటువంటిదా, లేకపోతే నా పెద్దలు చెప్పినటువంటిదా, అమ్మ నాన్న యొక్క భక్తి విశ్వాసం చెప్పినటువంటిదా అనేటువంటిది కాకుండా, అవన్నీ నాకు పెట్టుబడిగా ఉంటాయి, అవన్నీ నాకు పునాదిగా ఉంటాయి. కానీ నేను అనుభవిస్తూ ఉన్నాను, పెరిగే కొలది, వయసు వచ్చే కొలది నేను అనుభవిస్తున్నాను. ఆ అనుభవాన్ని బట్టి నేను దేవుణ్ణి తెలుసుకున్నాను చెప్పేసి ఆ భావంతో ఉన్నప్పుడు వేరుగా ఉంటూ ఉంటుంది. చిన్నపిల్లలుగా ఉన్నటువంటి వీరు మనం చెప్పిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి ఉంటూ ఉంటారు. కానీ పెద్దవారిగా మనం అనుభవించే దాన్ని బట్టి మనము దేవుని పట్ల ఒక భావం, ఒక మనస్తత్వము కలిగి ఉండాలి. కాబట్టి పేతురు గారి యొక్క మాటల్లో యేసు ప్రభు నిజమైన స్వభావం చెబుతూ ఉన్నాడు. ఆయన పట్ల ఉండాల్సిన సరియైన భావం గురించి చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ పేతురు, అట్లాగే పౌలు గారి యొక్క పండుగ మనం జరుపుకుంటూ ఉన్నాం. వీరిద్దరూ మామూలుగా వ్యక్తిగతముగా ఎట్లా ఉన్నారో మనకు తెలియదు, కానీ క్రీస్తు ప్రభు యొక్క ఆత్మను పొందిన తర్వాత ఏ విధంగా మారాడో మనము చూడగలం. మరి ముఖ్యముగా పునీత పేతురు గారు, ఆయన మనస్తత్వము వేరుగా ఉండేది, చాలా చాలా వేరుగా ఉండేది. ఉద్రేకపరుడు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు.
అదేవిధంగా యేసు ప్రభు యొక్క రక్షణ కార్యానికి ఆటంకంగా ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట, అన్ని విధాలుగా. మొట్టమొదటిగా ఆయన ఎప్పుడైతే యేసు ప్రభు తన యొక్క మరణము గురించి ప్రస్తావించారో అప్పుడు ఇది నీకు జరగకుండా ఉండును గాక అని సైతాను ప్రేరణ చేత, అట్లాగే చివరి కాలంలో అనగా చివరిన ఆయన యేసు ప్రభును 3 సార్లు నేను ఆయన ఎరుగును అని చెప్పేసి బొంకటం చూస్తూ ఉన్నాను, ఆయన గురించి వింటున్నాను. కాబట్టి యేసు ప్రభు చేసేటువంటి రక్షణ కార్యములో 2 విధాలుగా 2 సార్లు ఆయన ఆటంకం ఉండడానికి ప్రయత్నం చేశాడు. అది సైతానో లేకపోతే ఇంకా ఆయన మనస్తత్వమో మనం ఎంచనక్కలేదు, కానీ ఆయన ఆ విధంగా ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన బొంకినప్పుడు, ఆయన మానసిక కృంగిపోయినప్పుడు ఆ తర్వాత బలపరుస్తూ ఉంటాడు. అనగా యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత వచ్చినప్పుడు, అయ్యా నేను వ్యతిరేకంగా నేను పాపము చేసినని చెప్పేసి మనసులో మనస్తాపడుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో క్రీస్తు భగవంతుడు ఆయనకు కావలసినటువంటి ప్రధాన ఆధిపత్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇదిగో నా గొర్రెలను కాచి కాపాడు, నా గొర్రెలను మేపుము అని చెప్పేసి ఆయన తన యొక్క ప్రధాన ఆధిపత్యానికి అర్హుడిగా చేస్తూ ఉన్నాడు. అనగా తాను ముందుగా తన బలహీనత తెలుసుకున్నాడు. ఆ బలహీనత బట్టి దేవుని ముందు, అయ్యా నేను ఎవరిని, నీ ముందు నేను ఎవరిని, అనర్హుడు అని చెప్పేసి ఆ భావం తీసుకొచ్చే విధముగా యేసు ప్రభు ఆ సంఘటన ఆ విధముగా చేయరని కాదు, ఆ విధముగా పేతుల్లో ఉన్నటువంటి ఆ మనస్తాపాన్ని తీసుకురాగలిగాడు. అనగా మన బలహీనతలు దేవుని ముందు, బలహీనతతో దేవుని ముందు నిలబడినప్పుడు ఆయన కృప చాలా శక్తివంతమైనది, అంతస్తు పెద్దగా ఉంటూ ఉంటుంది. అటువంటి అంతస్తు ప్రకారముగా పేతురు గారు కూడా నేను చాలా నికృష్టమైనటువంటి వాడను, పనికిమాలిన వాడను అని చెప్పి తెలుసుకొని అప్పుడు యేసు ప్రభు యొక్క కృపావరములతో ఆయన గొప్పవాడయ్యాడు. అట్లాగా పునీత పౌలు గారు కూడా, ఆయన కూడా పరిసయ్యుడు, గొప్ప పరిసయ్యుడు. ఆయన ప్రకారముగా, అట్లాగే ఆయన తోటివారి ప్రకారముగా గొప్ప పరిసయ్యుడు. యూదా మతాన్ని బోధించేవాడు, యూదా మతాన్ని కాపాడేవాడు, యూదా మత పునరుద్ధరణ కోసమై ఆయన పాటుపడినవాడు. కాబట్టి ఆ సమయంలో ఆయన చేసినటువంటి పని అనగా హింసాకాండ, ఇతరులను బాధ పెడతాం, క్రైస్తవులు చంపటం, హింసించడం, అవన్నీ ఏమనుకున్నాడు? ఒక పరిసయ్యుడిగా, యోధా మతస్థుడిగా నేను సరి అయిన పని చేస్తున్నా అని చెప్పేసి, సరైన దారిలో ఉన్నా అని చెప్పేసి అనుకున్నాడు. అది ఆయన యొక్క ఆయన యొక్క ఆలోచన విధానం. కానీ ఎప్పుడైతే ఈ క్రైస్తవులను హింసించేటప్పుడు, ఇదిగో నీవు నన్ను హింసిస్తున్నావు అని చెప్పేసి యేసు ప్రభు ఆయనకు బోధించాడు. అయ్యో నేను ఎంత చెడ్డవాడినా అని చెప్పేసి ఆయన తను తాను తెలుసుకొని అప్పటి నుంచి దేవుని కృపావరముల కోసమై వెంపర్లాడుతూ వెళ్తూ ఉన్నాడు. అందుకని ఈనాటి 2వ పట్టణంలో కూడా ఆయన అంటున్నాడు, అయ్యా ఇదిగో నేను ఇంతవరకు చేసినటువంటి ఈ కార్యము కేవలము నీ కృపావరముల చేత. అందుకని అంటున్నాడు, చూడు ఇప్పుడు నా కొరకే పందెపు బహుమానము వేచి ఉన్నది, నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతికి ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును, నాకే కాదు అందరికీ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆయన కూడా అంటున్నాడు, ఇదిగో నేను ఈ విధముగా బలహీనుడిగా ఉన్నప్పుడే బలవంతుడను. ప్రభు నేను కాదు, నేను నాలో నివసించేది, నీవే నాలో నివసిస్తూ ఉన్నావు, నీ కృప నాకు చాలును అని చెప్పేసి ఆయన తనను తాను ఎంచుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారు, ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు వీళ్ళిద్దరూ బలహీనమైనటువంటి వ్యక్తులు. ఈ బలహీనత ఎరిగిన తర్వాత దేవుడు ఎంత అపారమైన శక్తి గలవాడో అని వారు తెలుసుకున్నారు. ఆ విధంగా తెలుసుకొని ఆయన కృపావరముల కోసమే వెళ్ళారు, దానికోసమే వారు తప్పించారు, పొందారు, గొప్ప వ్యక్తులయ్యారు. ఇక మనందరము కూడా దేవుని కృపావరముల చేత గొప్ప వ్యక్తులు అయ్యే వాళ్ళమే. కానీ దానికంటే ముందుగా మన బలహీనతను తెలుసుకోవాలి. మనలో ఉన్న బలం మాత్రమే కాదు, మనలో ఉన్న బలహీనత, మరి ముఖ్యంగా దేవుని కృపావరానికి పొందటానికి కానీ ఆటంకం ఉండేటువంటి బలహీనతలు. అక్కడ పరిసయ్యుడిగా ఆయన గర్వము, అక్కడ పరిసయ్యుడిగా తాను చేసేటువంటి పనిని ఆయన నిజమని చెప్పేసి అంచుకున్నటువంటి పౌలు, అట్లాగే నేను అనుకున్నది యేసు ప్రభు నాకు ఇప్పటికే ఇదిగో అధికారం ఇచ్చాడని చెప్పేసి అధికారం చలాయించుకుంటూ ఏది పడితే అది మాట్లాడేటువంటి ఆయన తన యొక్క బలహీనత తెలుసుకునే విధముగా సంఘటన జరగటం,
ఆ తర్వాత ఆయన వెనుతిరగలేదు. అదే విధముగా ఈ రోజున దేవుడు నాకు గురుత్వము ద్వారా గొప్ప వరాన్ని దయచేశాడు. కాబట్టి ఇంతమంది 27 సంవత్సరాల పాటు ఈ విధంగా సేవ చేయటానికి గాను దేవుడు తన కనికరం చూపాడు. నాలో బలాల కంటే బలహీనతలు ఎక్కువే. అందుకే అది దేవునిపై ఆధారపడేటువంటి గుణాన్ని పెంచడానికి సాధ్యమవుతూ ఉంటుంది. మొదట్లో వేరుగా ఉంటూ ఉంటుంది, కానీ రాను రాను ఎప్పుడైతే మనము దైవ సంఘముతో ఉంటామో, దేవుని యొక్క సేవలో ఉంటున్నామో, మనం ఎంత బలహీనులమో, మనకి దేవుని యొక్క కృపలు ఎంత కావాలో మనకు తెలుస్తూ ఉంటుంది. మాకే కాదు, కన్యాస్త్రీలు కూడా వారు కూడా అదే భావంతో ఉంటూ ఉంటారు. కాబట్టి మాలో ఉన్న బలము ఈ విధముగా ఉండాలని చెప్పేసి మీరు మామూలుగా సామాన్య క్రైస్తవులుగా మీరు ఎంచుకునే దానికంటే బలహీనులైన వ్యక్తులు వీరు దేవుని యొక్క వరము చేత బలవంతులు అవుతున్నారు. మాలో ఉన్న వ్యక్తిగత బలాలు, మాలో ఉన్న వ్యక్తిగత బలహీనతలు అనేటువంటివి మానవరీత్యా వచ్చినవి. కానీ ఎప్పుడైతే మా బలహీనతలు దేవునికి ఎప్పుడైతే మేము అప్పగించుకుంటూ ఉన్నామో అప్పుడు మేము బలవంతులు అవుతూ ఉంటాం. అప్పుడు మేము దేవుని కృపావరము చేత మరింత బలము కలవరమై ముందుకు సాగటానికి ఉంటూ ఉంటాం. అందుకని దేవుని యొక్క వరం మాత్రమే కాకుండా మీ యొక్క ప్రార్థనా సహాయం కూడా మాకు తోడుగా ఉంటూ ఉంటుంది, బలంగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థించినప్పుడు ఆ విధంగా మనము ముందుకు వెళ్ళగలం. కాబట్టి ఇప్పుడు ఈ సహోదరులారా, ఈ రోజున అసలైనటువంటి గురు పట్టాభిషేక వార్షికోత్సవం నిన్న బాగుండాలా, ఇవాళ సంతోషం నాకు తెలియలేదు, ఇది మొత్తం జరిగిపోయింది. కాబట్టి ఆ విధంగా ఈ రోజున, ఎందుకంటే పునీతులు పౌలు పేతురు గారి పండుగ సందర్భముగా, అట్లాగే ఏదైనా రోజే ఉంటుంది, ముహూర్త బలమే, అట్లాగే దేవుని గడియే. కాబట్టి ఈ గడియన దేవుడు నన్ను అభిషేకించాడు. కాబట్టి ముందుగా దేవుని కృతజ్ఞతలు, అట్లాగే మీకందరికీ కూడా కృతజ్ఞతలు. మీ యొక్క అభిమానం, అట్లాగే ప్రేమకు గాను ఆప్యాయతకు గాను ప్రత్యేక అభినందనలు. అట్లాగే దేవుని యొక్క దీవెనలు మీకు తోడుగా ఉండాలని చెప్పేసి ఈ గురుత్వ లక్షణము ద్వారా లేకపోతే అంతస్తు ద్వారా దేవుడు ఎప్పుడైతే నాకు ఈ పూజను చేయటానికి అంతస్తును దయచేశారో, ఈ పూజా బలి సమర్పణ ద్వారా మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీతో పాటు కలిసి ప్రార్థించగలను. అందరము నిలబడి విశ్వాస ప్రమాణం చేద్దాం. పరలోకమును భూలోకమును అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మన గర్భమయ కన్య మరియం నుండి పుట్టాడు. పోన్సుల అధికారంలో లయం పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడ్డాడు. పాతాళమునికి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకములోకి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయడానికి వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సమస్త ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరముకు ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవము విశ్వసించున్నాను. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి, నీవసగి నా జీవితం త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పించు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి, నీవసగి నా జీవితం తల్లి గర్భాన పడక మునుపే సేవకై మలచినావే,
దీనుడయ్యున్న నన్ను ఎంచి పేరుతో పిలిచినావే. ఏమి ఇవ్వగలనయ్యా, నాదంత నీదేనుగా. నీ సేవలోనే ప్రేమలోనే స్థిరపరచు నా దైవమా. నీ సేవలోనే ప్రేమలోనే స్థిరపరచు నా దైవమా. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. మన ప్రేక్షకులను తన పవిత్ర సభ ప్రేక్షకులను ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించును గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఈరోజు ఈ పవిత్ర నామమునకు సమర్పించు బలి అర్పణలకు అపోస్తుల ద్వారా సహాయము లభించునుగాక. వారి మహోత్సవము నాడు మేము తీసుకువచ్చిన ఈ కానుకలను పవిత్ర మనర్పము. వీరి విజ్ఞాపనల ఫలితముగా మేము భక్తితో నీ బలిలో పాల్గొందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో దుర్గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు అరుపు త్రిపి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. ఏలైనా నీ కటాక్షం వలన ధనులైన పేతురు పౌలులు మమ్ము ఆనందము చేయుచున్నారు. ప్రధానముగా పేతురు విశ్వాసముతో ప్రకటించను, పౌలు దాన్ని స్పష్టముగా బోధించను. పేతురు ఇజ్రాయేలును శేషజనము మధ్య ఆదిమ స్త్రీ సభను స్థాపించను. పౌలు నీవు పిలుచుకున్న అన్యులకు బోధకుడు, నాయకుడు అయ్యను. ఇట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా అందరినీ చేరదీసి ఒకే ఒక క్రీస్తు కుటుంబమును ఏర్పాటు చేసిరి. ఇరువును సమాన గౌరవమును అందుకొనుచున్నారు. ఉభయులను వేదసాక్షి కిరీటమును సమానముగా ధరించుచున్నారు. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము ఉత్సాహముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున చేసేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్య అస్తమయం వరకు నీ నామముకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలు నీ సముఖమునకు తెచ్చి ఉన్నాం. పవిత్ర ఆత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దేనిని తీసుకొని దేని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమార రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచిన ఎదురుచూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించున్నాము. నీ పవిత్ర స్త్రీ సభకు కానుకొని ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్ల దయచూపుము. అతను మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకును మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును కూడి ఉన్న ఈ మీ బిడ్డల మనవలను ఆలకింపుము. దయగల తండ్రి, నిరుదశలా చదివి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వినిన వారందరిని దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును ఆశ్చర్యచేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుము. మా యొక్క అపరాధములను మన్నించినట్లు మా అపరాధములను మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనీయక కీడుల నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహమున పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను మన్నించుటకు మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను మన్నించుటకు మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందిన.
ప్రభు వెలుగును నీలో నింప. పాపోచరణము గావించి ప్రభు వెలుగును నీలో నింప. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలముతో జీవింప. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే. ప్రభు విందుల పాల్గొనరారే. క్రీస్తువు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మిమ్ము ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమునందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడనైన నేను దేవరావారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించెడు. ఈ సమయమునందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమాయనుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపచే నవత్రింపవలెనని నా మంచి జేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. గురువుల కొరకు జపము. నిత్య గురువులైన యేసు ప్రభు మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమునందు సురక్షితముగా నుంచుకొనండి. మీ పవిత్ర శరీరమును తాకెడు వారి కరములను పావనముగా నుంచండి. మీ మహనీయ గురు పట్టముచే ముద్రింపబడిన వారి హృదయములకు లోకమలినము సోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధముగా ఉన్నట్లు చేయండి. మీ దివ్య ప్రేమ వారిని లోకాశల నుండి కాపాడునుగాక. వారి ఆత్మలు మిగుల ఫలవంతము అగునుగాక. వారి పరిచర్యను పొందువారు ఈ లోకములో వారికి ఆనందమును ఊరటను వసగి పరలోకములో వారికి నిత్య భాగ్యము యొక్క కిరీటముగా నుండి చిత్తగించండి. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య సంస్కారము ద్వారా నూతనీకరింపబడిన మమ్ము స్త్రీ సభతో ఐక్యమై జీవించినట్లు చేయము. అప్పమును త్రుంచుట ఎందును అపోస్తుల బోధన ఎందును నిరంతరము నిమగ్నమై ఒకే హృదయము ఒకే ఆత్మతో స్థిర ప్రేమ కలిగి జీవించినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడునగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. శుభకర మాత మరియమ్మ
మాకై వేడగరావమ్మా. శుభకర మాత మరియమ్మా, మాకై వేడగరావమ్మా. గుణదల కొండను కానపల్లిగా మలచిన ఓ అమ్మా, నీ దివ్య సుతుని మహిమను మాకై ప్రార్థించుము తల్లి. గుణదల కొండను కానపల్లిగా మలచిన ఓ అమ్మా, నీ దివ్య సుతుని మహిమను మాకై ప్రార్థించుము తల్లి. శుభకర మాత మరియమ్మా, మాకై వేడగరావమ్మా. ఫాతిమా నగరిలో కనిపించి ప్రేమను మాకు ఇలా పంచి, ఫాతిమా నగరిలో కనిపించి ప్రేమను మాకు ఇలా పంచి, భక్తితో మేము జపించాం, భక్తితో మేము జపించా. జపమాలను మాకు వసగితివి, జపమాలను మాకు వసగితివి. అమ్మా వందనం, మరియమ్మా వందనం, అమ్మా వందనం, మరియమ్మా వందనం. పరిశుద్ధ పాపు గారు తలంపురు నెరవేరినట్లు, మన బిషప్ తండ్రి గారు తలంపురు నెరవేరినట్లు, అలాగే మన విచారణ గురువులు తలంపురు నెరవేరాలని పరలోకము నుండి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవవర ప్రసాదము చేదాని నిన్ను మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు వగునే. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, యేసుక్రీస్తు నాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, యేసుక్రీస్తు నాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా. పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, పునీత అంతోని గారా, సకల పునీతులారా, సకలి కావలి సన్మస్కులారా, పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు, పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు, పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు, పితా పుత్ర పవిత్రాత్మ నామమున